ప్రభుత్వానికి సంబంధించింది ఎక్కడా కూడా మీరు గమనించండి, ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి పంతుల కుటుంబాలు, పంతుల యొక్క జీతాలు, పంతుల యొక్క వ్యవస్థనేమో బాగుంటుంది. అదే పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల కుటుంబాలు కావచ్చు బాగుండవు. క్లియర్ ఇది. అదేవిధంగా మీరు చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులు బాగుంటారు, కానీ ప్రభుత్వానికి సంబంధించి ఆ ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి కార్యాలయం ఏదైతే ఉంటుందో అది రెంట్కు ఉంటుంది. చాలా చోట్ల ఈ మండలాలు కొత్త మండలాలు ఏర్పరచుకున్న తర్వాత కేసీఆర్ హయాంలో ఇప్పటికి కూడా మండలాలలో సొంత బిల్డింగులు లేవు. పోలీస్ స్టేషన్లకు సైతం సొంత బిల్డింగులు లేవు. అంటే ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టదు. ప్రభుత్వానికి ఆందాన్ ఏం చెల్లైతే వస్తుందో వాళ్ళ మీద దృష్టి పెట్టడము, లేకపోతే ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్తే ఎంత కమిషన్ మిగులుతుందని చూసుకోవడము, లేకపోతే ఇంకొక అంశాల మీద దృష్టి పెట్టడం కావచ్చు. కానీ ప్రజల మీద, ప్రజల బాగోగుల మీద, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం మానేసినాయి.